మన పేదవర్గ మాకు మీకు చాలా మంది గత 20-30 ఏళ్ళకి రాజకీయాల్లో ఉన్నారు. అయితే ముఖ్యంగా దవాఖానాలో చనిపోయిన వాళ్ళు, ముఖ్యమంత్రి స్థాయి చెక్కులు, ఒక డాక్టర్గా మీరు గెలిపించుకున్నారు. అంతకుముందు దవాఖానాలో ఆపరేషన్లో చేస్తుంది. కానీ దానికి తోడుగా ఏ దవాఖానాలో బిల్లారైనా కానీ ఈ రకంగా లక్షలాది రూపాయల చెక్కులు తీసుకొచ్చిన వాళ్ళు దాదాపు ఒక 10 లక్షల రూపాయల చెక్కులు 47 మంది తీసుకొచ్చారు. అట్లనే ఇది సంక్షేమం. దాంతోపాటు మళ్ళీ అభివృద్ధి ఉండాలి. మరి పోతారం గ్రామస్తులు ఇల్లు కట్టుకున్నకి ఎరుకలు తెచ్చారు, ఎరుకలేదో తెలియదు. ఇక వచ్చిందట మీకు 10,40,000 రూపాయలు కరెంటు స్తంభాలకు, 3,30,000 రూపాయలు మోరికి మంజూరైన అని చెప్పి 10,40,000 రూపాయలు కరెంటు స్తంభాలకు, ట్రాన్స్ఫార్మర్కు, 3,30,000 మోరికి మంజూరైన. అది నిన్ననే వచ్చింది. ఆ కాగితం తీసుకొని వచ్చిన అట్లా మన కొలవాయి దగ్గర వచ్చి చెల్లించాల్సి. కాబట్టి మీకు ఆ పనులు తొందరగా మొదలెచ్చాయని చెప్పలేదు. దాంతో పాటుగా వివిధ గ్రామాలలో ఎస్సీలు ఉన్న కాడ ఎస్సీ సప్లాన్ కింద ప్రతి గ్రామానికి కూడా ఒక 2 రోడ్లు పెట్టినాం. ఎస్టీ సప్లాన్ కింద మన లిస్టు చూడగానే లక్ష్మణరెడ్డి మనోరెడ్డి అని అనుకోదు. ఇంకా మా సత్యాన మన హెచ్పీకి అనుకున్నాను పెట్టలేదని మీకు అక్కడ ఎస్టీ తండాలకు ఎస్టీ సప్లాన్ కింద కూడా పెట్టడం జరిగింది. తరుణ తండా ఇవన్నీ కూడా. దాంతో పాటుగా దాదాపు 30 సిమెంట్ రోడ్లు 1,30,00,000 రూపాయలు మన మండలానికి మంజూరు చేస్తామని చెప్పేసి అది కలెక్టర్ గారు అప్రూవల్ ఇచ్చారు. అది కొద్దిగా తొందర అడిగారు. ఏదైనా ఊరికి ఎక్కువ తక్కువైనా ఇక్కడ రోడ్లు సరిగా లేకున్నా కానీ కొన్నిసార్లు మనకు ఆగిపోతాయి. రోడ్ల దగ్గర ఎవరో ఆటం పెడతారు, మీకు జరిగేది కాదు. ఏదైనా ఉన్నా కానీ తప్పకుండా చేస్తాం. మరి మనందరం ఒక కుటుంబ సభ్యులాగా పోయిన 10 ఏళ్ళకి ఉన్నాం. మీరు నన్ను ఆదరించారు, 2 సార్లు గెలిపించారు. ఆ గెలిపించినప్పుడు ఆ ప్రభుత్వంలో అప్పుడు పనులు చేసి ఇట్లాంటివన్నీ కట్టించడం, చేసినాం, రోడ్లు వేసినాం, రంగపేట కాడ చెర్లకు తూము పెట్టించడం, అర్పల్లి కాడ చెర్లని నిండేట్ చేసినాం. ఇట్లా ఎక్కడ అవకాశం ఉంటే అట్లా చేసినాం. ఇవాళ కూడా మన డిఎఫ్ఓ గారితో మాట్లాడచ్చు. మన మండలానికి సంబంధించింది కాదు కానీ ఇలా రోలవాల్ ప్రాజెక్టు ఆగిపోయినట్టు ఎక్కడ కూడా ఆగలేదు. చాలా లేట్ అయింది అంతకంటే. కానీ దాని కొద్దిగా చిన్న కారణాలు అడగేసి అది కూడా క్లియర్ చేయించుకొస్తున్నాం. అది మన ప్రాంతంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేద్దాం. మొన్ననే మనం వచ్చినాం. ఇక్కడ ఒక లైబ్రరీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ పుస్తకాలు ఇంకా ముందు కూడా చేద్దాం. అయితే రైతన్నలు అందరికీ రైతు బంధు రాలేదనే బాధలు నిన్ననే చెప్పారు. ఇప్పుడు 30 తారీఖు నాడు రైతు దినోత్సవం ఉంటుంది. వచ్చే ఏసంఖ్యలు 7,500 రూపాయలు చొప్పున ఇస్తారు. రేపు 4 లక్షల మందికి మళ్ళీ కూడా రుణమాఫీ కాబోతున్నది. ఒక్క విషయం ఇక్కడ ఉన్న మా నాయకులు, రైతులు, రైతు కుటుంబ సభ్యులు ఆలోచన చేయాలి. తెలంగాణ వచ్చినాక 4 ఏళ్ళకు రైతు బంధు చాలు చేసి 4 ఏళ్ళకు 1 లక్ష రూపాయలు చేయాలంటే 4.5 ఏళ్ళు పట్టింది. అటువంటిది రైతు బిడ్డ అయిన రేవంత్ రెడ్డి గారు రైతులకు అన్యాయం చేయడం. తప్పకుండా వారి ఆకాంక్ష చేయాలని ఇప్పుడు 4.5 ఏళ్ళలో 16,000 కోట్లు చేస్తే ఇప్పుడు 6 నెలలనే 18,000 కోట్లు చేసి ఇప్పుడు 4 లక్షల మందికి మళ్ళీ చేస్తూ ఉన్నారు. తప్పకుండా రుణ విముక్తి చేయాలి, రుణ విముక్తి చేయాలి రైతులు అనే ఆలోచనతోటి 2 లక్షల రూపాయల వరకు చేసే ఆలోచన గారు. అదేవిధంగా రైతు భరోసా పెడతారు. కొన్నిసార్లు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఉన్నప్పుడు ముందు ఇంకా ముందు వెళ్తారు. కొత్త ప్రభుత్వం కూడా ఏం చేయలేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఇవాళ నేను అందరూ మహిళలు వచ్చాను. 1200 పెట్టి మొదలు సిలిండర్ ఇప్పుడు 500కి ఎత్తలేదు. ఇంటికాడ కరెంట్ బిల్ గట్ట పోదు. 200 యూనిట్ వరకు మాకు కాలేదా? బస్సులో వస్తాం ఎత్తలేదా? కొందరు ఏమైతే లేదంటే మాట్లాడుతూ ఉంటారు.
అని అర్థమే ఉంటుంది. నేను అంతకుముందు కూడా పనులు జరిగినాయి, అప్పుడు కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, ఇప్పుడు ఇస్తున్నాం. కొందరేమో బాగా దాటగానే తెప్పదలిచ్చినట్టు మాట్లాడతారు. ఈడున్న మేము ఎవ్వరు కూడా అట్లా మాట్లాడడం. అప్పుడు కూడా పనులు జరిగినాయి, ఇప్పుడు కూడా చేస్తాం. ఇప్పుడు ఏం చెప్తలేడు రేవంత్ రెడ్డి గారు, ఏం చెప్తలేడు అని కూడా తిట్టుకుంటే కూడా అంటే దానికి వాళ్ళు నాకేమనిపించింది, ఆ తిట్టే వాళ్ళు సార్తో మంచిగుండి ఇంట్లో ఇంత రోడ్లు మోర్లు పోతారో ఇల్లు కట్టుకుంటారు, కరెంట్ చక్క లేకపోతే కరెంట్ స్తంభాలు అభినందం అనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారి దగ్గరైనా తప్పకుండా యువకుడు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ముందు ఇంకా 4 ఏళ్ళు వారితో కలిసి పనిచేసి మన నాయకులందరూ సహకారం తీసుకుని మన ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా. మన ప్రాంత ప్రజలు ఎక్కువ అభివృద్ధి కోరుకుంటారు, ఈ ఆందోళనలు ఎక్కువ కోరుకోరు. కొద్దిగా అయితే ఇటు ధరణ అటు ధరణ గాయగా అయితే ఒక్కరు అభివృద్ధి కోరుకుంటారు. అభివృద్ధిలో అండగా ఉంటాం. మిగతా కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి. మరి పేపర్లలో చూస్తే కొన్నిసార్లు ఇది పెద్ద మీడియా కోసం కాదు నేను చెప్పేది, పేపర్ మంచిగా జరుగుతుంది. మధ్యాహ్నం భోజనం కూడా బాగా చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఆ పాత్రికేయ మిత్రులున్నారు. ఈరోజు కూడా పోలవరం ప్రాజెక్టు గురించి ఫారెస్ట్ ఆఫీస్లో సమీక్షించిన అది ఓన్లీ ఫారెస్ట్ దాని విషయంలో లేదు. అది కూడా ఒక మాట చెప్పాలంటే ఎవరి నిర్లక్ష్యం అంటే వస్తుంది. కానీ ఒక బాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా బీర్పూర్ మండలి కావచ్చు అందరూ కూడా గెలిపించారు. మరి ఇక్కడ మునిగిన పోతారం వాళ్ళకు డబ్బులు ఇప్పించినాం. వాళ్ళు ఇంకా కూడా నీళ్లు మునగలేదు, చేసుకుంటున్నారు. ఎక్కడ కూడా అడ్డం లేదు మనం. కాబట్టి ఈ రకంగా నలుగురికి లాభమయ్యే పని చేస్తాం తప్ప ఎవరికి నష్టం కాకుండా చూసుకునే బాధ్యత వహిస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ